హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి. మనము ప్రతినిత్యం చేసుకునేటటువంటి పూజలో మీకు ఇవాళ నేను చెప్పబోయే టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు కదండి. సో మనం నిత్యం చేసే పూజలో కొన్ని విషయాలు తెలుసుకొని మనం చేసుకోవడం వల్ల అక్కడ మనకి పని అనేది త్వరగా అవుతుంది. అలాగే సౌకర్యవంతంగా కూడా మనం ఎలా సర్దుకుంటే లేదంటే ఎలా తెచ్చి పెట్టుకుంటే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అనేది మనకి ఇవాళ నేను మీకు మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అనేవి ఒక 20 షేర్ చేస్తాను. మీకు వినడానికి 20 టిప్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు ఎంతగానో యూస్ఫుల్ అనిపిస్తుంటే వాటిలో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలిసి ఉండకపోవచ్చు. సో మీకు నేను చెప్పినటువంటి టిప్స్ లో ఏవి బాగా నచ్చాయో ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరికొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ అనేవి నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అవి కూడా తెలుసుకోవాలంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ 21 అనే అకౌంట్ కూడా ఫాలో చేయండి. మన అదర్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చూడడం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను మీకు మనం నిత్యం చేసుకునేటటువంటి పూజలో ఉపయోగపడే ఒక మంచి 20 విషయాలను మీతోటి షేర్ చేయబోతున్నాను. సో అవి ఏంటనేది ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసాను. మన మొదటి టిప్ ఏంటంటే, మనం ప్రతినిత్యం ఉపయోగించేటటువంటి పసుపు కుంకుమ ఏవైతే డబ్బాలో పెట్టుకుంటూ ఉంటామో అవి ఏదైనా కారణం వల్ల మనం ఒక 2-3 రోజులు అనేవి తీయకపోతే ఒక్కొక్కసారి బూజు పట్టినట్టుగా అయిపోతాయండి. సో అలా బూజు పట్టకుండా మనకి చక్కగా ఉండాలి, నిల్వ ఉండాలి అంటే మనం పసుపు కుంకుమ నిల్వ చేసుకునే ముందు డబ్బా అడుగులో కర్పూరం బిళ్ళలు వేసి పైన పసుపు కుంకుమ వేసుకొని స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. అలాగే మనం ఉపయోగించిన ప్రతిసారి మన చేతిని కానీ యూజ్ చేసే ఏదైనా స్పూన్ కానీ తడి లేకుండా చూసుకుంటే బూజు పట్టకుండా చక్కగా ఫ్రెష్ గా ఉంటాయి. మన రెండో టిప్ ఏంటంటే, మొత్తం పూజ గదంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాము. అలా కాకపోయినా కూడా మామూలుగా పూజ చేసేటప్పుడు గబాలనే చేతికి నూనె అంటున్నా ఏదైనా అంటున్నా సరే చేతులు అవి తుడుచుకుంటూ ఉంటాం. అలా ఇబ్బంది పడకుండా మనకి మార్కెట్ లో మంచి మైక్రోఫైబర్ టవల్స్ అని చెప్పేసి మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయండి. వాటిని మనం ఒక 3 కనుక పెట్టుకుంటే మనము దేవుడి పటాలు అవి తుడుచుకోవడానికి ఒక టవలు, మనం పూజ చేసేటప్పుడు చేతులు అవి వెంటనే గవాలని అక్కడ ఇక్కడ తుడుచుకోవడానికి ఒక టవలు, అలాగే మనం ఇక్కడ మందిరం దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకోవడానికి ఒక టవలు పెట్టుకుంటే ఇవేంటంటే మెయిన్ గా మురికి అయినా కూడా మనం సబ్బు పెట్టి ఉతుక్కుంటే చాలా ఫ్రెష్ గా అయిపోతాయండి. మళ్ళీ కొత్త వాటిలాగా ఉంటాయి. మనము కాటన్ అలాంటివి యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొద్ది రోజులకి అవి బాగా మసి పట్టేసినట్టుగా రకరకాల రంగుల్లో, అంటే కాస్త పసుపు కొంచెం ఒక్కొక్కసారి మసి లాంటివి అంటిస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి కుంకుమ అలాంటివి చేయడం వల్ల అది కలర్ అనేది మారిపోతుంది. సో అలా కాకుండా మనము అంటే మిగిలినవన్నీ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటాము, మనం చేతి కింద ఉపయోగించే టవల్స్ కూడా మైక్రోఫైబర్ టవల్స్ యూజ్ చేయడం వల్ల అవి సాఫ్ట్ గా ఉంటాయి కదా, చక్కగా మురికిపోయి ఎప్పుడు చూసినా కొత్త వాటిలా ఉంటాయి. హ్యాపీగా మనం పూజ దగ్గర ఈ 3 పెట్టుకోవడం వల్ల మీకు పని అనేది సులభంగా ఉంటుంది. మరొక మూడో టిప్ ఏంటంటే, మనము దీపారాధన చేసేటప్పుడు కొంతమంది అగ్గిపుల్లతో వెలిగిస్తూ ఉంటారండి. అలా అగ్గిపుల్లతో కాకుండా మనం దీపారాధనని ఏకహారతి అంటే హారతి ఇచ్చే దాంట్లో ఒక ఒత్తి వేసుకొని అది వెలిగించి దాని సహాయంతో వెలిగించడం కానీ, లేదంటే అగరబత్తీలు వెలిగించేసి ఆ అగరబత్తీల్ని మనము దీపారాధన వెలిగించుకుంటే మంచిది. సో అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు 2 పద్ధతులు ఏదైనా ఒకటి ఫాలో చేస్తే మనం దీపారాధన అయితే చక్కగా వెలుగుతుంది. అండ్ మన 4వ టిప్ ఏంటంటే, అక్షింతలు కలిపేటప్పుడు పొరపాటున మంచినీళ్ళతో కలుపుతూ ఉంటారు పసుపు వేసి. మనం నీళ్లతో కలిపి అక్షింతలు వేయడం వల్ల అవి అక్షింతలు అనేవి విరిగిపోతాయండి. సో దేవుడికి ఉపయోగించే అక్షింతలు అనేవి అలా విరగకూడదు కాబట్టి మనం నీళ్లకు బదులుగా కొద్దిగా ఆవు నెయ్యి వేసి చక్కగా కొద్దిగా పసుపు వేసి అక్షింతలు అనేవి కలుపుకోవాలి. ఇలా చేయడం అనేది శుభప్రదం. 5వ టిప్ ఏంటంటే, అగరబత్తీలు ఎక్కువసేపు మంచి సువాసనతో వెలగాలంటే వాటిని ఒక్కసారి కొంచెం నీటితో తడిపి ఆ తర్వాత కనుక మనం వెలిగించుకుంటే ఎక్కువసేపు వెలుగుతూ చక్కగా సువాసన అనేవి వెదజల్లుతూ ఉంటాయి. అండ్ 6వ టిప్ ఏంటంటే, మనము కర్పూరం బిళ్ళలు ఒక్కొక్కసారి మనం ఏ డబ్బాలైతే నిల్వ చేస్తామో అవి కొంతకాలానికి చూస్తుండగానే కొన్ని బిళ్ళలు హరించిపోతూ ఉంటాయి, అంటే ఆవిరైపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం కర్పూరం బిళ్ళలు వేసేటటువంటి డబ్బాలో అడుగున కొంచెం మనం బియ్యం వేసి ఆ పైన మనం కర్పూరం బిళ్ళలు వేసేసి నిల్వ చేసుకుంటే కర్పూరం బిళ్ళలు అనేవి ఎక్కువ కాలం అనేవి ఉంటాయి. మన 7వ టిప్ ఏంటంటే, మనం పూజ చేసుకునేటప్పుడు మంచి దేవుడి మంత్రాలు వింటూ పూజ చేసుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చి మనకి చాలా మైండ్ రిలీఫ్ గా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం కదండి. సో దానికోసం ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద చూపించేటటువంటి ఒక మంచి మెషిన్ లాంటిది ఉంటుంది. సో ఇది మనం కనుక ఆన్ చేసుకుంటే రకరకాల దేవుళ్ళకి సంబంధించినటువంటి భజనలు కానీ, పాటలు కానీ, మంత్రాలు కానీ చాంటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏ రోజు ఏ పూజ చేస్తే ఆ దేవుడికి సంబంధించిన మంత్రాలను పెట్టుకుని వింటూ హాయిగా మనస్ఫూర్తిగా దేవుడికి పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఏవైనా చెప్పినటువంటి వస్తువుల లింక్స్ ఏమైనా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేయడం మర్చిపోకండి.
అండ్ మన 8వ టిప్ లో మనకు ఉపయోగపడేటటువంటిది ఏంటంటే పూజ సామాన్ మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా మీరు నిమ్మరసం ఉప్పు కలిపి తోముకోవడం కానీ, మార్కెట్లో పీతాంబరం పౌడర్ దొరుకుతుంటుంది అది కానీ, లేదంటే చింతపండు రసంలో కూడా వాటిని నానబెట్టి చక్కగా పీస్ వేసి రుద్దడం, అంటే చింతపండు రసము అలాగే కొంచెం నిమ్మరసము లేదంటే కొద్దిగా ఉప్పు వేసి తోమినా కూడా మనకి ఇత్తడివి కానీ రాగివి కానీ మంచి కలర్ వచ్చేసి చక్కగా వాటికున్న జిడ్డంతా వదిలిపోయి చాలా నీట్ గా శుభ్రం అయిపోతాయి. సో పండగలప్పుడు మీరు డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు అన్ని వాటిని క్లీన్ చేయాలంటే వాటికి ఎక్కువగా జిడ్డు పట్టి ఉంటాయి చూడండి. సో ఈ చిట్కా ఫాలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా క్లీన్ అయిపోతాయి. అండ్ మన 9వ పాయింట్ ఏంటంటే మనము నిత్యం పూజ చేసేటప్పుడు అన్ని రకాల వస్తువులు మనం ఎన్నో పెట్టుకుంటూ ఉంటాం, కానీ అన్ని ప్రతిరోజు ఉపయోగించము. నిత్యం ఉపయోగపడేవి అగరబత్తీలు, అలాగే ఒత్తులు, కర్పూరం బిళ్ళలు, పసుపు, కుంకుమ, కొంచెం అక్షింతలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఏదైనా ఒక ఆర్గనైజర్ లో మనం కనుక ఆర్గనైజ్ చేసుకుంటే దానివల్ల అన్ని కూడా ఒక అంటే మనకి పోపుల డబ్బాలు ప్లాస్టిక్ టైప్ కూడా దొరుకుతూ ఉంటాయండి. వాటిలో మనకి 6, 7 అట్లా ఉంటాయి. కాబట్టి వాటిలో కావాల్సినవి ప్రతినిత్యం అవసరమయ్యే కొన్ని అందులో వేసి పెట్టుకుంటే మనం రకరకాల డబ్బాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా అది ఒక బాక్స్ తీసుకుంటే నీట్ గా ప్రతి ఒక్కటి అందులో ఉంటే ఏది అవసరమో మనం ఈజీగా తీసుకోవచ్చు. ఒక దాంట్లో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అలాగే కర్పూరం బిళ్ళలు, ఒత్తులు ఒక దాంట్లో అవసరాన్ని బట్టి మీరు ఉపయోగించే నిత్య వస్తువులు ఏవైతే ఉంటే దాంట్లో సర్దుకుంటే మీకు ఒక డబ్బా తీసుకున్నారంటే కావాల్సినవన్నీ మీ చేతిలో ఉంటే అటు ఇటు కదలాల్సిన అవసరం లేకుండా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకోవచ్చు. మనం సొంత ఇల్లు అయినా సరే పూజ చేసుకునే దగ్గర మనం కొబ్బరికాయ కొట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా టైల్స్ తోటి మార్బల్ ఇలా నీట్ గా మంచి ఫినిషింగ్ తో చేస్తున్నారు కాబట్టి గబాలనే మనం కింద కొట్టడానికి అలా కుదరదు కదా. సో మనకి మార్కెట్ లో కోకోనట్ బ్రేకర్స్ అని చెప్పి చాలా ఈజీగా ప్లాస్టిక్ తో చేసినవి వస్తున్నాయండి. అలాంటివి ఉంటే మనకేంటంటే చక్కగా కొట్టినప్పుడు అది ఈజీగా పగలడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం కొట్టిన ఆ కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో గబాలను కింద పడిపోకుండా అది చిన్న కప్ లాగా ఉంటుంది. సో దాంట్లో మనం కలెక్ట్ చేసుకోవడం కూడా ఒక చుక్క వేస్ట్ చేసుకోకుండా వాడుకోవచ్చు. సో ఈ కోకోనట్ బ్రేకర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి నిత్యం పూజ చేసుకునేటప్పుడు. అండ్ మన 11వ టిప్ మీకు హెల్ప్ఫుల్ అయ్యేది ఇంకోటి ఏంటంటే మనము నిత్య పూజ చేసుకునే వాళ్ళు బెల్లం ముక్కలు లేదంటే పటిక బెల్లం ఇలాంటివి అంటే గబాలనే చేతిలో ఇంట్లో మనకి పండ్లు కానీ ఇతర ప్రసాదాలు ఏమీ లేనప్పుడు పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఒక చిన్న బాక్స్ లో మనం ఆ బెల్లం ముక్కలు కానీ పటిక బెల్లం కానీ లేదంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఒక చిన్న డబ్బాలో వేసుకొని మనం దగ్గరగా పెట్టుకుంటే ఏ రోజైనా మనం ప్రసాదం నివేదన చేయడానికి రెడీగా ఏమీ లేకపోయినా లేదు ప్రతిరోజు కాసేపు దేవుడి దగ్గర మనశ్శాంతిగా మనం ఏదైనా మంత్రం చదువుకొని పూజ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ప్రసాదం పెట్టడానికి ఆ ఊరికే మన ఇంట్లో ఉన్న వస్తువుల్లో తీసుకొచ్చుకునే అవసరం లేకుండా ఒకటి దేవుడి కోసం కొనుక్కొచ్చుకున్న క్వాంటిటీ సపరేట్ గా బాక్స్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నిత్యం అవి తీసుకుని అక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అది మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరించడానికి కూడా బాగుంటుంది. సో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏ రోజుకి అవసరమైన ముక్క ఆ రోజు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా మనం 12వ టిప్ లో మనం పూజ చేసుకునేది ఎక్కడైనా సరే ఆ ఒక ప్లేస్ లో మనం నిత్యం మన అవసరాల కోసం వాడుకునే కాకుండా చిన్నగా పలకగా ఉండే షేప్ లో చేపలు అనేవి దొరుకుతూ ఉంటాయండి. సో ఇంట్లో భార్య భర్త పిల్లలు ఉన్నప్పుడు ముఖ్యంగా కొన్ని పండుగలప్పుడు పెద్ద పెద్ద పూజలప్పుడు ముందు వాళ్ళిద్దరూ కూర్చుంటారు కాబట్టి మనం ఒక 2 చేపలు కానీ లేదంటే 2 పీటలు అలా సపరేట్ గా చేయించుకున్నాయి కానీ లేదంటే మార్కెట్ లో దొరికినవైనా తెచ్చుకొని మనం విడిగా ఒక పక్కన పెట్టుకోవడం వల్ల వాటిని ఏవైనా మనం ప్రతినిత్యం స్పెషల్ పూజలు చేసుకునేటప్పుడు పీటలు అవి వేసుకుని వాడుకోవచ్చు. నిత్య పూజ కోసం రెగ్యులర్ గా వాడుకోవడానికి కింద కూర్చొని డైరెక్ట్ గా చేయకూడదు కదా. సో ఆ చేపలు అనేవి వేసుకుంటే ఇలా మన ఏదైతే ఉందో అక్కడ ఒక పక్కన పూజ గదికి పక్కగా సైడ్ గా మనం అవి పెట్టుకొని ఉంచుకుంటే నిత్యం పూజ చేసుకునేటప్పుడు అవి తీసుకుని వేసుకుని కూర్చొని చేసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత మడ తీసేసి పక్కన పెట్టేయచ్చు. అండ్ 13వ టిప్ ఏంటంటే మనం పూజ చేసుకునే దగ్గర ఇక్కడ ఉన్నటువంటి దీపారాధన సామాను ఏదైనా సరే ఒక కడుక్కోవడానికి మనం ఒక ప్లేస్ కి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి కూడా ఒక ప్లేట్ అనేది మనం స్టీల్ ప్లేట్ కానీ ఒక ప్లాస్టిక్ ప్లేట్ ఏదైనా సరే ఈజీగా అన్ని అందులో పెట్టుకొని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకొని ఇక్కడ సర్దుకోవడానికి మీరు ఒక మనం తినేటటువంటి ప్లేట్లు అంటే ఎప్పటికప్పుడు తీయకుండా ఒకటి సపరేట్ గా కొనుక్కొని మనం ఇక్కడ పూజ దగ్గర ఉంచుకుంటే ప్రతినిత్యం ఆ ప్లేట్ లో ఇవన్నీ పెట్టుకొని తీసుకెళ్లి కడుక్కొచ్చుకొని మళ్ళీ వాటిని అందులో సర్దుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం చేపలు అవి ఎక్కడ సైడ్ గా ఒక పక్కన పెట్టుకుంటామో ఆ ప్లేట్ ను కూడా చక్కగా తుడిచేసి ఒక పక్కన పెట్టేసుకుంటే అవి మనకి నిత్యము ఈ అన్ని చేతుల్లో పట్టుకుని ఇబ్బంది పడకుండా ఈజీగా తీసుకురావడానికి కన్వీనియంట్ గా ఉంటాయి. మన 14వ టిప్ ఏంటంటే మనం దేవుడి దగ్గర సామాన్ క్లీన్ చేసుకోవడానికి ఒక సోప్ కానీ లేదంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి పీతాంబరి పౌడర్ కానీ ఏదైనా సరే ఒక స్క్రబ్బర్ ఒక బాక్స్ అది అందులో పెట్టుకొని సపరేట్ గా పెట్టుకుంటే ప్రతినిత్యం క్లీన్ చేసుకునే వాటిని చక్కగా అలా తీసుకుని వెళ్ళి ప్లేట్ లో పెట్టుకుని వెళ్ళి వాష్ చేసుకుని మళ్ళీ సర్దుకుని తీసుకొచ్చి పెట్టుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటాయి. 15వ టిప్ ఏంటంటే మనము దేవుడి బట్టలు పెట్టుకునే దగ్గర అడుగున మనకి షెల్ఫ్ ఆర్గనైజర్స్ అని ఈజీగా దొరుకుతూ ఉంటాయి.
చాలా స్టిఫ్గా మందంగా ఉంటాయండి. అలాంటిది వేయడం వల్ల ఏమవుతుందంటే క్లీన్ చేసుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. కాకపోతే అక్కడ ఎలా అయితే ఎంతైతే కొలుతుందో అంత కట్ చేసుకుని దాన్ని సెట్ చేసుకుని ఒకవేళ దేవుడి పటాలన్నీ తీసి శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా అది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా ట్యాప్ కింద తీసుకెళ్ళి కడిగేసేసామంటే డస్ట్ అంతా ఈజీగా పోతుంది. ఆ తర్వాత మళ్ళీ తెచ్చేసి మనం షెల్ఫ్లో పెట్టుకుని దేవుడి పటాలు అనేవి అరేంజ్ చేసుకుంటే అక్కడ చూడడానికి బాగుంటుంది. లేదు అంటే ఏదైనా కొంచెం మందంగా ఉండేటటువంటి క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే అది కూడా కాదంటే ఏదైనా ఇంకొంచెం కవర్ లాంటిదంటే ఒక్కొక్కసారి నిప్పు రవ్వలు అలా పడినప్పుడు కాలుతూ ఉంటాయి కాబట్టి బెస్ట్ వచ్చేసి గట్టిగా ఉండేటటువంటి మందపాటి క్లాత్ కానీ లేదంటే షెల్ఫ్ ఆర్గనైజర్స్ కానీ వేసుకుంటే పూజ గది అనేది చూడడానికి బాగుంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మన 16వ టిప్ ఏంటంటే మనము పూజ దగ్గర ఎక్కడైతే మందిరం పెట్టుకున్నామో అక్కడ మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట పెట్టేసామనుకోండి, మనకి ముఖ్యంగా అవసరమైనవి తీసుకోవాలనుకున్నప్పుడు అవి తొందరగా దొరకవు. కొన్ని అన్నిట్లో పడి వెతుక్కోవాల్సి వస్తుంటుంది. సో అలా కాకుండా ఒక 2 ఆర్గనైజర్స్ లాగా పెట్టుకోవచ్చు. అంటే ఇది నేను కొంచెం రెంటల్ హౌసెస్ని మైండ్లో పెట్టుకుని చెప్తున్నానండి. ఓన్ హౌసెస్ వాళ్ళైతే వాళ్ళు ఆల్రెడీ చక్కగా నీట్గా సపరేట్గా డిజైన్ చేసుకుంటారు కాబట్టి అన్ని వస్తువుల్ని సపరేట్గా పెట్టుకుంటారు. మనం ఏంటంటే మనకు అంత పర్పస్ అలాగే మనకు ఆ ఫెసిలిటీ లేక ఎక్కడైనా ఒక చిన్న కార్నర్లో చిన్న మందిరం పెట్టుకున్నామంటే మిగతా వస్తువులన్నీ అలా బయటికి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం నిత్యం వాడే వస్తువుల్ని ఒక బాక్స్లో చాలా అవసరమైతే తప్ప తీయనటువంటివి ఇంకొక బాక్స్లో అలా పెట్టేసేసి సైడ్కి పెట్టుకొని లేదంటే ఈ డబ్బా పైన అది పెట్టుకున్నామంటే సో దట్ మనకి ఏది అవసరమో అవి రోజు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. మిగిలినవి కింద ఉంటాయి కాబట్టి అవి అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవచ్చు. అంటే అవి వస్తువులు కావచ్చు, మనం ఉపయోగించిన కొన్ని రకాల దేవుడి పటాలు కానీ పుస్తకాలు కానీ అన్ని అక్కడే ఉంచేసుకుని మనం గజిబిజి చేసుకుని ఇబ్బంది పడకుండా మనం ఇలాగా అవసరమైనవి కొన్ని ఒక పక్కన తక్కువ అవసరం ఉన్నవి ఇంకో పక్కన పెట్టుకుంటే వాడుకునేటప్పుడు మనకు కావాల్సిన ఈజీగా అందితే మనం ఈజీగా సర్దుకోగలుగుతాం. అండ్ మన 17వ టిప్ ఏంటంటే కొన్ని పండగలు వచ్చినప్పుడు ఎక్కువ రకాల ప్రసాదాలు చేయాల్సి ఉంటుంది కదండి. సో అంటే 5 రకాలని 9 రకాలని 11 రకాలని అలా చేస్తూ ఉంటాము. సో అటువంటి పండగలు ఉన్నప్పుడు మనం ఒక రోజు ముందుగానే ఇల్లుని చక్కగా శుభ్రం చేసేసుకొని దానికి ఫుడ్కి కావాల్సినవి అంటే మొత్తం వండకుండా ఇప్పుడు గారెలు వేయాలంటే గారెల పిండి నానబెట్టేసి రుబ్బి పెట్టుకోవడం కానీ పూర్ణాల కోసం పూర్ణం స్టఫింగ్ రెడీ చేసుకోవడము, ఒకవేళ చింతపండు పులిహోర చేయాలనుకుంటే పేస్ట్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఇలా చేసి మనం నెక్స్ట్ డే వాటిని తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసేస్తే పని అనేది తేలిగ్గా ఉంటుంది. అండ్ మన 18వ టిప్గా నేను ఒక చిన్న ఐటెం మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే ఈ చిన్న చాటా చీపురి. నార్మల్గా ఏంటంటే మనం శుభ్రం చేసే దగ్గర ఇందాక మనం క్లాత్ ఉంటుంది అనేసి చెప్పుకున్నాము. సో మనం క్లాత్ మెయింటైన్ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి పువ్వులు కానీ లేదంటే పడినటువంటి మసి అలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఇలాగ మనం అంటే దుమ్ము అనేది దులుపుకోవడానికి కానీ మూలల్లో క్లీన్ చేసుకోవడానికి ఇది బ్రష్ లాగా సాఫ్ట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే క్లీన్ చేసుకుని దీంట్లోకి వెత్తేసి పడేసేసుకోవచ్చు. సో అక్కడ ఉన్న ఏమైనా మనం ముందు రోజు పువ్వులు కానీ ఏమైనా పక్కకు తీసి పెట్టేయాలంటే ఈజీగా హ్యాండీగా దొరుకుతుందండి. సో దీని ఆన్లైన్ లింక్ కూడా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను చెప్పినటువంటి ఐటమ్స్ ఏవైనా సరే ఒకవేళ అవి అమెజాన్లో ఉంటే అమెజాన్, మీషోలో ఉంటే మీషో లింక్స్ కానీ మీషో ఉంటే కోడ్స్ ఇస్తాను, అమెజాన్లో ఉంటే మీకు లింక్స్ అనేవి ఇస్తాను. సో ఇది కూడా చక్కగా చాలా హ్యాండీగా ఉంటుంది, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో డెఫినెట్గా ఈ ఒక చిన్నది మనం పూజ మందిరం దగ్గర ఉంచుకుంటే ఇక్కడ క్లీన్ చేసుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఊరికే మనము క్లాత్ తోటి తుడవాల్సిన అవసరం లేదు, లేదంటే బయట వాడే చీపురు అనేది ఇక్కడ తేవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి దుమ్ముని ఇన్స్టెంట్గా దీంతో శుభ్రం అయితే చేసేసుకోవచ్చు. ఇంకా చివరిగా 19th టిప్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కొంతమంది మంత్రాస్ ఎక్కువగా చదువుకుంటూ చాంటింగ్ చేసుకుంటూ చాలాసేపు దేవుడి దగ్గర కూర్చొని చేసుకుంటూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళు మనం షాప్లో దొరికేటటువంటి మీరు ఆయిల్స్ కంటే కూడా కావాలంటే గాను దగ్గర దొరికే స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తెప్పించుకోండి. ఒకవేళ మీకు అలా కుదరదు అంటే ఆన్లైన్లో అయినా సరే ప్యూర్గా ఉండేటటువంటి ఆవు నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనె అయినా తెచ్చుకొని వెలిగించుకొని చేసుకోండి. ఎందుకంటే మనం ఆ దీపారాధన అనేది అక్కడ వెలిగించి అంతసేపు మీరు చేసేటటువంటి మంత్రజపం కానీ ఏదైనా సరే చేస్తున్నంతసేపు ఆ నూనె నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆ వేపర్ అంటే ఆ గాలిని మీరు పీల్చుకుంటూ ఉంటారు. మీరు ఒకవేళ ఉపయోగించేటటువంటి నూనె కల్తీ కానీ ఇంకేమైనా హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ కలిసి ఉంటే అదంతా కూడా ఆ వాయు రూపంలో కలిసిపోయి మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్ అంటే గాలిలో కలిసిపోయి మీరు పీల్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు భక్తితో చేస్తున్నా కూడా ఇండైరెక్ట్గా మీకు అది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి గానుగలో ఉన్నటువంటి ప్యూర్ ఆయిల్స్ అనేవి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు మన ఇళ్ల దగ్గర ఎక్కడైనా గానుగలు లేవు అంటే కనీసం ఆన్లైన్లో అయినా సరే మంచి ఆయిల్స్ ప్యూర్ ఆయిల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని
ఆయిల్స్ అయినా సరే తెప్పించుకొని వాడుకోండి. ఒకవేళ కుదిరితే ఏమైనా లింక్స్ ఉంటే ఇస్తాను, లేదంటే మీరైనా సరే సర్చ్ చేసి, లైక్ ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లా బోల్డ్ అని, వాటిలో అయినా సరే ట్రై చేసి ప్యూర్ ఆయిల్స్ తెప్పించుకొని మీరు వాడుకోండి. అవి కొంచెం కాస్ట్లీనే ఉంటాయి, మన ఆరోగ్యానికి మించి కాస్ట్ అయితే ఇంపార్టెంట్ ఏం కాదు కదా. సో ఆరోగ్యం ఉంది కాబట్టి మీరు అలా చేసేవాళ్ళైతే ఖచ్చితంగా అటువంటి నూనెని ఉపయోగించడానికి ప్రయత్నించండి. అండ్ చివరిగా నేను చెప్పాలన్న లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనకి ఎంత శక్తి ఉంది, మనకి ఎంత ఓపిక ఉంది అనే దానిని బట్టి మనము మన భక్తి శ్రద్ధను పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలండి. ఎంతో హంగామాగా ఎన్నో రకాల పువ్వులు తెచ్చి ఎన్నో రకాల ప్రసాదాలు పెట్టి చాలాసేపు గంటలు గంటలు పూజ చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలా చేయని వాళ్ళకి అనుగ్రహించడం అనేది అయితే లేదు. సో నాకు తెలిసింది, నాకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నానండి. మన మనసులో నిజంగా దేవుడి మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి మనకి చేతనైనంతలో మనము మనకు కుదిరిన సమయంలో పూజ అనేది చేసుకున్నా కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ఈ టైంలోనే చేయాలి, ఇలాగే చేయాలి, ఇవే పెట్టాలి అనే ఇటువంటి అనవసరమైన కొన్ని రకాల రూల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం అవి చేయలేకపోతున్నాం అనే మనసు స్ట్రెస్ బాధతో తప్పితే మనం మళ్ళీ దేవుడి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేం. మన మైండ్ని ఎంత ఫ్రీగా ఉంచుకొని మనకి తోచినప్పుడు, మనకి సమయం ఉన్నప్పుడు అలా కొంచెం సేపు దేవుడి మంత్రాలు అవి చదువుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఆ దేవుడితోటి చక్కగా పూజ చేసుకున్నప్పుడు మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అలాగా ఉండాలి. కానీ కొన్ని ఇలాగే చేయాలి, ఇలాంటి చేస్తేనే మనకి యూస్ఫుల్ అంటే ఫలితం దక్కుతుంది అన్న మైండ్లో కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుంటే కొంచెం అవి చేయలేనప్పుడు మనసు ఇబ్బందిగా బాధపడుతూ ఉంటాము. సో అలా కాకుండా ఫ్రీ మైండ్తో మనం భక్తితో పూజ చేస్తే ఒక చిన్న పువ్వు పెట్టి కాస్త కొంచెం మనం ఏదైనా ఒక పండు నైవేద్యంగా పెట్టినా కూడా భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని నేను నమ్ముతానండి. సో నాకు తోచింది నేను చెప్పాను. ఒకవేళ మీకు ఏమన్నా మనసుకి అంటే ఎవరికైనా ఇష్టం లేకపోతే దయచేసి ఏమనుకోద్దు, నన్ను క్షమించండి. సో ఇవాళ నేను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటటువంటి కొన్ని చిట్కాలు మీతో షేర్ చేశాను. ఇవి కాకుండా ఇంకేమన్నా ఇది కూడా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటే అటువంటి టిప్స్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి అవి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే. అండ్ ఇటువంటి మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ నా బ్లాగ్స్, అదర్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడం మిస్ అవ్వకండి.